అద్దాల మేడలున్నయే, మేడల్లా మంచి సీరలున్నయే, సీరంచు రైకలున్నయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. అమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారా మరి? అమ్మ వాళ్ళ సపోర్టు తక్కువ. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు సాంగ్స్ మీద. కొంచెం ఇంట్లో నుంచే కొంచెం సపోర్ట్. నార్మల్గా ఇప్పుడు ఏ మనిషికైనా సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. ఏది అడిగినా మంచిగా నవ్వుతున్నావు. ఆ నవ్వు వెనుక ఏదైనా బాధ ఉందా? చెప్పు మరి, అంటే చెప్పుకుంటేనే కదా బరువు తగ్గుతుంది. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న ఆశ ఉండే, అంటే సింగింగ్ కాకుండా. బట్ కూలి పనికి వెళ్ళాలి అని నాకు అట్లా నచ్చలేదు. కానీ నాకంటూ ఒక స్థానం కావాలి అని నేను ముందడుగు వేసి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ ఇంటర్వ్యూ, నాది ఫస్ట్ ఇంటర్వ్యూ. పంచెవన్నె పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక, హొయినాలారామా సిలక, సన్నని నడుము సింగారం ఎంతో సంపుతుందె సిలక, గుండెల్లో నాటినావె ప్రేమ మొలక. సందమామ సందమామ జోడు ముద్దు టొంగూరాలే ఓ సందమామ, ఇంత జోడుగా నిన్నెడలు బాసి నీటికి నెల దినములాయే నా సందమామ. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో మళ్ళొచ్చినంటే మంచి సింగర్ని పట్టుకొస్తా కదా. ఇక గిలియాలైతే మన భూపాలపల్లి నుంచి వచ్చింది, మస్తు వాడుతుంది. మౌనిక అయితే మంచి మంచి పాటలు పాడుతుంది. ఇక మట్టిలో మాణిక్యం ఎట్లుంటుందో తెలుసు కదా, అట్లా మట్టిలో మాణిక్యాన్ని అయితే పట్టుకొచ్చిన. ఇక అక్క పాటలు మంచి మంచి పాడుతుందంట. ఇక మీరు కూడా వినాలి కదా. పారి మౌనిక అక్క, బాగున్నారా? నమస్తే. నమస్తే అక్క, బాగున్నారా అక్క? బాగున్నా. ముందుకైతే నీ వాయిస్ ఫస్ట్ నువ్వు ఏ పాటతో స్టార్ట్ చేస్తావో చెప్పు, ఆ పాటతోని షురీ చేసుకో. నీ పాటతోనే పరిచయం కావాలి మాకు. పంచెవన్నె పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక, హొయినాలారామా సిలక, సన్నని నడుము సింగారం ఎంతో సంపుతుందె సిలక, గుండెల్లో నాటినావె ప్రేమ మొలక, అక్కెర రాణి ముచ్చటలోడా ఆకతాయి మాట లేలా, హద్దు మీరు చూసేదవేళ, ఆరు బయట అందారి ముందర అట్ట ఎట్ట వలికేది పిలగా, ఎంట ఎంట వచ్చేవు అలగా. సూపర్ రా, నిజంగా నీ వాయిస్ అయితే చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ. నిజంగా నువ్వైతే సినిమాలలో వాడాలి కానీ ఒక రేంజ్లో వెళ్ళిపోతావు, అంత మంచిగా వాడుతున్నావు. సరే కానీ భూపాలపల్లి నుంచి వచ్చినన్నావు, అక్కడనేనా పక్కన ఏదైనా ఊరా? మరి ఏటి నుంచి? పక్కన విలేజ్ అక్క, గొర్రెలేడు గ్రామం, అక్కడ నుంచి వచ్చింది. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ కూలి పనే, నాన్న లేరు. పెళ్ళయింది నీకు? నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. 2 పిల్లలా? అవును. ఓ అవ్వో, నీకు చిన్నగానే ఉన్నావు మళ్ళా. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ కూడా కూలి పనే చేస్తారు. కూలి పనే చేస్తారు. మరి నువ్వేం చేస్తున్నావు ప్రజెంట్? నేను ప్రజెంట్ ఖాళీగానే. పాటలు పాడతావు, ప్రోగ్రామ్స్కి అట్లా వెళ్తావా? ప్రోగ్రామ్స్ తక్కువ అక్క, ఎక్కువ బయట నేను పాడతాను, ఎక్కువ అంత తెలియదు కానీ పాడతావు. ఎట్లా నేర్చుకున్నావు పాటలు? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఫిలిం సాంగ్స్ అంటే బాగా నేర్చుకునేది. ఇక ఏది ఒక ఫిల్మ్ సాంగ్ చిన్నగా వాడు. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినదే వీరి మార్గం, మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా, మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటనే కలవా. ఏమన్నా వాడుతున్నావా అక్క?
ఒక్కొక్క పాట అయితే ఆణిముత్యం లెక్కున్నది. ఎంత మంచి వాయిస్, స్వీట్ ఉంది నీ వాయిస్ అయితే. సంగీతం నేర్చుకున్నావా? లేదక్క. అయినా కానీ ఎట్లా వాడుతుంది? అస్సలు తాళం కొట్టుకుంటా వాడుతున్నావు మళ్ళా. ఎట్లా అలవాటు అయింది? అంతే ఇంకా వినుకుంటేనే వినుకుంటానేనా? వినుకుంటేనే. అమ్మో సూపర్ అసలు. అట్లనే ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ మస్తున్నాయి. నీకు ఏ సాంగ్ ఇష్టం ఈ ట్రెండింగ్ సాంగ్స్లల్లా? అద్దాల మేడలున్నాయి, అద్దాల, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, మరి రూమాలు ఓ మరి రాను బొంబాయికి రానైతే మస్తు ట్రెండింగ్ లో ఉన్నది. అవునా? ఆ పాట నువ్వు వాడాలని మేము కోరుకుంటున్నాం. పాడతావా మరి? ఖచ్చితంగా. సరే పాడు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం చేత్తవంట, అందుకే రాను నే రాను, రాను గా జాతర రాను, రాను నే నాగం గాను, రాను గా జాతర నేను, రాను నే నాగం గాను, మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతనే, నల్లగొండలా నక్కిలీసులే నీ మెడలా బలే మెరిసిపోతాయే, మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతనే, నల్లగొండలా నక్కిలీసులే నీ మెడలా బలే మెరిసిపోతాయే, సాలు అయ్యా సాలు, సాలు నీ జూట మాటలు, సాలు నీ కొడై కూతలు, సాలు నీ జూట మాటలు, సాలు నీ కొడై కూతలు, రాయ రాయ పిల్ల నీ కంటి మీద రెప్పనై కడదాకా తోడుంటా, రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా, అందుకే రాను నే రాను, రాను గా జాతర రాను, రాను నే నాగం గాను, రాను గా జాతర నేను, రాను నే నాగం గాను. బాబా ఏమన్నా వాడినావా అక్క? నిజంగా మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ నువ్వే వాడినావు. ఆ మేల్ ఫీమేల్ రెండు తీసి ఓన్లీ నీ ఫీమేల్ వాయిస్ పెట్టినా చాలు హిట్ అయిపోతుంది. అంత మంచిగా ఉన్నది నిజంగా. చాలా బాగా వాడినాం. ఎట్లా నేర్చుకున్నావు? సూపర్ వాడుతున్నావు అక్క ఒక్కొక్క పాట అయితే. అంటే ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచే పాటలు పాడాలని? ఇంట్రెస్ట్ అక్క. అమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారా మరి? అమ్మ వాళ్ళ సపోర్ట్ తక్కువ. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలే సాంగ్స్ మీద కూడా. మీ ఆయన సపోర్ట్ చేస్తాడా లేదా మరి? కొంచెం కొంచెం. అంటే చెప్పాలా నేను ఇట్లా మంచిగా పాడుతుంది, ఒక పాటన వినిపించినావా మీ ఆయనకి మరి? వినిపించి తెలుసు అక్క, పాడతావని తెలుసు కదా. మరి ఇంత బాగా పాడతావు, ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తారు? సరే పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు? చదువుకుంటాను. పాప 6th క్లాస్, బాబు చిన్నోడు 4 years. నువ్వు రెగ్యులర్గా ఏం చేస్తావు ఇంట్లో? పాటలు వింటావు? తర్వాత వింటా, కుట్టు మిషన్ అట్లా. అవునా? సరే నెక్స్ట్ ఇక నువ్వు ఇంతకుముందు అన్నావు ఎర్ర ఎర్ర రూమాలు కట్టి, ఇక ఎర్ర ఎర్ర రూమాలు తిప్పాలి కదా. చలో పాడు. ఎర్ర ఎర్ర రుమాలు కట్టి, ఎర్ర ఎర్ర రుమాలు కట్టి, ఎడికి పోతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి, నాగముఖం నలికతనం నాకిత పనం పోతది బావా నాగముఖం నలికతనం, పచ్చ పచ్చ వంగిలి తొడిగి, పచ్చ పచ్చ వంగిలి తొడిగి, ఎడికి పోతున్నావు బావా పచ్చ పచ్చ వంగిలి తొడిగి, నాగముఖం నలికతనం నాకిత పనం పోతది బావా నాగముఖం నలికతనం, ఎడమ సేత గడియారం, ఎడమ సేత గడియారం, గడియైనా నిలవదేమి ఎడమ సేత గడియారం, నాగముఖం నలికతనం నాకిత పనం పోతది బావా నాగముఖం నలికతనం. బాగున్నాయి రే. ఏ పాట అయినా ట్రెండింగ్ అయినా పాత అయినా ఏం వదలట్లేదుగా, అన్నీ వాడేస్తున్నావు. సరే నువ్వు అంటే ఒక మంచి సింగర్, ఫోక్ సింగర్ కావాలని
అనుకుంటున్నావా? చాలా ఏదన్నా వాడినావా ఇప్పటి వరకు స్టూడియోలల్లో? ఆ స్టూడియోలో ఒక సాంగ్ పాడినాక. ఏ సాంగ్ అది? ఏదన్నా ఉందా అంటే పాడతావా? పాడు. ఈ ఏటి గట్టు మీద ఎన్నేల కాసినట్టు సాటు మాటు గుండి సైగ చేసి విలిసినట్టు నీ సూపులకు నాకు సిగ్గులాయే నా అందానికి రెక్కలొచ్చనోయ్. నీ సూపులకు నాకు సిగ్గులాయే నా అందానికి రెక్కలొచ్చనోయ్. మొదటి సూపులోనే మనసు దోసినట్టుగా, మొదటి సూపులోనే నా మనసు దోసినట్టుగా మనవాడుతానని మాట ఇచ్చినట్టుగా నా కలలోకి వచ్చిన వన్నె కాడ నా మనసు దోసుకున్న అందగాడ. నా కలలోకి వచ్చిన వన్నె కాడ నా మనసు దోసుకున్న అందగాడ. బేస్ వాయిస్ బాగానే ఉంది. నువ్వు అసలు హై పిచ్లో వాడిన అసలు ఘోరంగా ఉన్నది నీ వాయిస్ అయితే. సూపర్ అసలు. అంటే ఇట్లా వాడాలని అనుకుంటావా, ప్రిపేర్ అవుతావా లేకపోతే ఎట్లా? అంటే వచ్చే వాయిస్ ఎట్లా ఉంటుందో నేను అట్లనే పాడాలని అనుకుంటా. నేర్చుకోవడం కూడా అట్లనే నేర్చుకుంటా. అవునా? అది మెలోడీ కానీ, స్వీట్ వాయిస్ కానీ, బేస్ వాయిస్ కానీ, ఇది అంతే ఇక. ఓకే, అయితే నెక్స్ట్ ఏం పాట పాడతావు? దారి పంటొత్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా పోనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలెద్దునా పోనీ ఊకుందునా. దారి పంటొత్తుండు రానిద్దునా తొవ్వ పంటొత్తుండు పోనిద్దునా. నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వత్త వందిద్దునా. ఇనుకుంటా పోతుండు అనుకుంటా వత్తండు బందైదునా బంధమై చూపానా. గాలి గాలి చేత్తుండు గండమై కూసుండు గాలిద్దునా విన్ని గోలిద్దునా. రాయపోయి అంటుండు రౌసు పెట్టుకుంటుండు రమ్మందునా విన్ని బొమ్మందునా. గాలి గాలి చేత్తుండు గరమైదునా సోయి లేకుంటుండు సందిద్దునా. గాలి 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 చేతుండు గండమై కూసుండు తలదింటాడే తరమైతాలే. సోయి లేకుంటుండు సోపతైతంటండు సోయున్నదో వినికి సోకున్నదో. చాలా బాగుందిరా అసలు పాట నిజంగా. ఏ పాట అయినా సరే వాళ్ళు వాడిన దానికంటే ఇప్పుడు ఏదన్నా ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయనుకో, వాళ్ళు వాడిన దానికి మిగతా వాళ్ళు ఎవరైనా వాడితే మనకు వినబుద్ధి కాదు, అదే మార్క్ పడిపోతుంది. కానీ ఆ ట్రెండింగ్ సాంగ్స్ కూడా నువ్వు వాడితే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. బాగా వాడుతున్నావు అసలు. ఇప్పుడు రెగ్యులర్గా ఊర్లల్లో నీకు నువ్వు పాట పాడతావని తెలుసు కదా, ఊర్లలో మంచిగా ఎంకరేజ్ చేస్తారా మరి నిన్ను? చాలా. పోవచ్చు కదా ఇట్లా ఫోక్ సాంగ్స్ అవి నేర్చుకొని పాడొచ్చు కదా, ఎంతోమంది ఫేమ్ అవుతారు మంచిగా అని అనేవాళ్ళు. ఫస్ట్ ఈ జానపదాలలో ఏ సాంగ్ నేర్చుకున్నావు నువ్వు? నేను ఫస్ట్ మంగ్లీ అక్క సాంగ్ నేర్చుకున్నా. అది ఫస్ట్ స్టేజ్ మీద పాడిన. ఇప్పుడు గుర్తుందా? పాడతావా? రేలారే రేలారే అని పాడు. రేలారే రేలారే నీళ్ళల్ల నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. చాలా బాగుందిరా. ప్రతి ఒక్క పాట దాని స్టైల్లో అట్లా వాడేస్తున్నావు నువ్వు. సరే, అయితే నువ్వేమైనా పాటలు గిట్లా రాస్తావా? రాయలేనక్క. పాడతావా? ఓన్లీ సింగింగ్ వరకు. దేవుళ్ళ సాంగ్స్ ఏమైనా వచ్చా నీకు? వచ్చక్క. సాంగ్ పాడు. సిలకలాది గట్టు సిన్ని మేడారమురో హంసలాది గట్టు ఆది మేడారమురో బండి గట్టర ఎన్నో జోడెడ్ల బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి. సేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తలుల దలుసుకుంటూ చేరబోవాలిరో ఆ తల్లుల తీరం చూసి తీరాలిరో జాతర మేడారం. జారు జారు బండా జంపన్న వాగులో తాన మాడి నిష్టతోనే ఉండి మొక్కుకుంటే చాలు మన కష్టాలన్నీ తల్లి పారాదోలు.
బాగుందిరా. ఏది వాడినా సూపర్ ఉందక్క నీ పాటలు అయితే నిజంగా థ్యాంక్ యూ అక్క. చాలా బాగుంది. అట్లనే ఇవన్నీ పాటలు వినుకుంటానే నేర్చుకుంటావా రాసుకుంటావా? ఫస్ట్ రాసుకుంటా, మ్మ్. రాసుకొని మళ్ళీ వింటా. ఎట్లా మీ ఫ్యామిలీ అంటే ఎట్లా గడుస్తుంది? అంటే కూలీ ఇద్దరు కూలీ చేస్తారా లేకపోతే? ఇద్దరం కూలి పని చేసుకుంటాం. అంటే ఏం కూలీ చేస్తావు? అంటే బయట పత్తులు వేయడము, తోటలు వేయడము అట్లా చేసుకుంటాం. సొంత ఇల్లు ఉందా ఊర్లో? సొంత ఇల్లు లేదు. ఎంత వస్తుంది అక్క ఒక్క రోజు కైకిల్ నీకు? 300 వస్తుంది అంతే. 300 కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు పోవాలి? చేయాలి. అవునా? మీ ఆయనకు కూడా సేమ్ అంతేనా? ఒక 100 ఎక్కువ ఉంటుంది అంతే. అంతే, రెగ్యులర్గా ఇంకా ఆ కూలి మీదనే బతకాలి ఇంకా అంతే అక్క. అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ మీ అత్త మామలు సపోర్ట్ చేస్తారా మరి? అంటే ఎక్కువ సపోర్ట్ చేయరు. అంటే అమ్మాయి బయటికి వెళ్తే ఇట్లా కొంచెం బయట నుండి మాటలు అంత అవేర్నెస్ వేరే ఉంటుందని కొంచెం నచ్చదు వాళ్ళకి. సరే, అమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు బాగానే మంచిగా సంపాదించుకున్నారు, మంచిగా ఉంటారా? లేదక్క, లేదు. అమ్మ వాళ్ళు కూడా అంతే, అమ్మ కూడా కూలి పని చేసుకుంటూనే. ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నా. 10th వరకు చదువుకున్న తర్వాత పెళ్లి చేసేసారా? తర్వాత పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజా అరేంజా? రెండును. రెండా? ఓ సరే, మీ ఆయన మీద ఏమైనా పాట పాడతావా మరి? ఏదైనా ఒకటి. గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా నీ సూపులాకు వగ్గిదలుగా ఓరి మొగిలయ్యో నాకు పొద్దుమాపు తెలివదాయే నాయి మొగిలయ్యా గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా నే సిల్క్ సీర కట్టుకొని ఓరి మొగిలయ్యో సీమంత సీని మాకు పోతే నాయి మొగిలయ్యా నువ్వు చూసే సూపులాకు ఓరి మొగిలయ్యో నా సిల్క్ సీర సిన్నవాయే నాయి మొగిలయ్యా గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. బాగుంది, చాలా బాగుంది పాట. అట్లనే జీసస్ సాంగ్స్ వచ్చా నీకు? వచ్చక్క. మరి ఒకటి పాడు. ఒకటి శ్వేతామోహన్ అక్క గారు ఒక సాంగ్ పాడారు, ఆ సాంగ్ పాడు. మధురాతి మధురం యేసుని నామం అతి శ్రేష్టము యేసుని నామం మధురాతి మధురం యేసుని నామం నాధరముల పలుకులలో నిత్యము నిలిచెని నామం మధురాతి మధురం యేసుని నామం నాధరముల పలుకులలో నిత్యము నిలిచెని నామం మధురాతి మధురం యేసుని నామం. బాగుంది, చాలా బాగుంది. అంటే జీసస్ సాంగ్స్ కూడా రెగ్యులర్గా వాడతావా? చర్చిలల్లో వాడమంటారా? నేను పాడతా అక్క. ఫస్ట్ సండే రాగానే ఫస్ట్ చర్చిలల్లో నిన్నే పాడమంటారేమో కదా? పాడతారా? సరే, అయితే ఇప్పుడు నీ లాస్ట్ గోల్ ఏంటిది? సింగర్. అంతే, మూవీ సాంగ్స్ అయినా ఏదైనా ఛాన్స్లు వస్తున్నాయా మరి? లేదక్క, అంటే నేను ఫస్ట్ బయటికి రాలే కాబట్టి నేను ఎక్కువ ఛాన్స్లు ఎవరి దగ్గర అడగలేదు. బట్ ఒక్కటే అడిగినా అన్న నాకు ఛాన్స్ ఇచ్చారు, అది నేను సాంగ్ పాడేసిన, అయిపోయింది. ఇంకా చూద్దాం, ఒక సాంగ్తోనే చూద్దాం, ఇంకేమన్నా అవకాశం రాకపోతుందా అని అనుకున్నా. మరి రెగ్యులర్గా నువ్వు కూలికి వెళ్తా అంటున్నావు కదా, ఈరోజు డుమ్మా కదా, మరి ఎట్లా? ఇక డుమ్మా అంటే అంతేనా? అంతే. ఇక పిల్లలకి చెప్పొచ్చినావా లేదా? మరి పోయేసరికి లేట్ అవుతుందేమో కదా మీ ఊరికి. పాప హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ ఉంటుందా? హాస్టల్లో ఉంటుంది. బాబు ఇంట్లోనే ఉంటారా? మరి ఎవరు చూసుకుంటారు? అమ్మ చూసుకుంటుంది. అమ్మ. అవునా? సరే, అయితే నెక్స్ట్ ఏం పాట పాడతావు? శనిగ చేన్ల నీలా వాడి చేతులియావే
సెందురాల తువాల చేతులియవే సెందురాల తువాల చేతులియ నీతో నాకు చెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ చెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేశ బంతి తోట్ల నిలబడి బాసలాడావే సెందురాల తువాల బాసలాడావే సెందురాల తువాల బాసలాడ నీతో నాకు బావలున్నారో మాయదారి మల్లేశ బావలున్నారో మాయదారి మల్లేశ అరటి తోట్ల కలుసుకొని ఆటలాడావే సెందురాల తువాల ఆటలాడావే సెందురాల తువాల ఆటలాడ నీతో నాకు అక్కలున్నారో మాయదారి మల్లేశ అక్కలున్నారో మాయదారి మల్లేశ. ఏం మల్లేశానో కానీ టాప్ లేచిపోయేటట్టే వాడుతున్నావు నువ్వు అయితే. నిజంగా సూపర్ అక్క, మంచిగా వాడుతున్నావు. సరే, ఇప్పుడు జీసస్ సాంగ్స్ వాడుతావు, సండే సండే చర్చిలకు వెళ్తావు, మంచిగా ఉంది. ఒకవేళ నీకు డెవోషనల్ సాంగ్ సింగింగ్ పాడే అవకాశం ఉంటే పాడతావా మరి? పాడతా ఖచ్చితంగా. డెవోషనల్ సాంగ్స్ వస్తే ఖచ్చితంగా వాడతావు? ఖచ్చితంగా. మీ ఇంట్లో ఏమన్నారా మరి ఆ దేవుడి పాటలు అవన్నీ? అట్లా ఏమన్నారు, ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తారు. ఓకే, అయితే అన్నీ మంచిగా వాడినావు. సినిమా పాటలు కూడా వాడతావు కదా, ఆల్రెడీ వాడినావు. ఇంకొకటి ఏదన్నా చిన్నది వాడు సినిమా పాట. ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో నీ జంట కట్టింది ఒంటి మీది కాకి, అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో నీ తలుపే తట్టింది ఏరి కోరి వెతికి, నీ అండే చూసింది నెత్తెక్కి కూర్చుంది నన్నెళ్ళి పొమ్మంది సవతి, రవ్వంతా నీ పక్క సోటివ్వనంటుంది పోట్లాటకొస్తుంది దండెత్తి, ఆ సంగతేందో కాస్త నువ్వు తేల్చుకోరా పెనిమిటి, కోరమీసం పోలీసోడా నన్ను కొంచెం చూసుకోరా, గుండె మీదే నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా. నిజంగా సూపర్ వాడుతున్నావు అక్క. వాళ్ళు వినాలా కానీ నీకు నిజంగా ఛాన్స్ అయితే నిజంగా వస్తుంది సినిమాలలో అయితే, అంత మంచిగా వాడుతున్నావు. ఏదైనా సాడ్ సాంగ్స్ అట్లాంటివి వచ్చా? వచ్చక్క. పాడు. కడదాకా నీతోనే కలిసి ఉండాలని ఊహించుకున్నానమ్మో, వందేళ్ళు నీతోనే కలిసి బతకాలని కలలెన్నో కన్నానమ్మో, చిన్నగున్నా సంధిని స్వచ్ఛమైన ప్రేమనే చూసినా, నువ్వు వద్దకు వస్తున్నా వద్దు తప్పనంటూ దేవతల్లే తలిసినా, నువ్వు ఇంకోని చేతుల చెయ్యి పట్టుకొని నడిసినా నమ్మినా, నా కళ్ళ ముందే వానితోనే తిరుగుతుంటే నేను గుండె వగిలినా, సిద్ధమైతున్ననే నువ్వు లేని జీవితానికి, సిద్ధమైతున్ననే నరకంలో బతకడానికి, సిద్ధమైతున్ననే నీ ప్రేమ లేని చోటుకి, సిద్ధమైతున్ననే రోజు నేను సావడానికి. నిజంగా యాక్టింగ్ కూడా ఎరగదీస్తున్నావు నువ్వు, పాటలు కూడా యాక్టింగ్ చేస్తున్నావు అంటే నీ సూపర్ అక్క అసలు. అట్లనే అన్నీ ఏ పాట అడిగినా వాడుతున్నావు. అట్లనే మంచిగా ఇక రోజు ఈ కూలి పని పోకుండా ఈ పాటలే వాడుకుంటా రికార్డింగ్లో రావాలని కోరుకుంటున్నాను నేనైతే నిజంగా. అట్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా పిల్లలు? ఎట్లా చదువుతున్నారు? అంటే గవర్నమెంట్ దానికి సంబంధించినట్టు మీరు ఎట్లాగో చదువుకోలేరు కాబట్టి పిల్లల్ని మంచిగా చదివిస్తా అనుకుంటున్నారు కదా. ఓకే, నెక్స్ట్ ఏం పాట పాడతావు? చీరగట్టిన చూడవా పాడు. చీరగట్టిన చూడవా నా సింగుల నన్న చూడవా, చీరగట్టిన చూడవా నా సింగుల నన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవా, పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య, గాజులు పెట్టిన చూడవా నా చేతుల నన్న చూడవా, గాజులు పెట్టిన చూడవా నా చేతుల నన్న చూడవా, గాజులన్న చూడకున్న నన్నన్న చూడవా, పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య, పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా, పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా, పూలన్న చూడకున్న నన్నన్న చూడవా, పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య ఓ పిలగ కొమురయ్య ఎటో వెళ్తున్నవా, పిలగ కొమురయ్య. మ్యూజిక్ దీనికి డప్పు ఉండేది ఉండే, లైట్లు వలుగుతుండే, అంత గట్టిగా వాడుతున్నావు.
అమ్మో మస్తు టాలెంట్ ఉంది అక్క, నిజంగాను అట్లనే ఉండిపోయినావు. జర ఆ ఊర్ల నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూడు, జర పాడు. ఖచ్చితంగా పాడతా. ఎందుకంటే మీ గొంతు ఎంత మంచిగా ఉన్నది తెలుసా, మీకు అర్థమైతే లేదు. ఎందుకు ఊర్లలో వింటున్నారు, చెప్తారా ఎవరన్నా ఇంత మంచిగా వాడుతున్నావు నీ లెక్క ఎవరు వాడారని? చెప్తారక్క. చెప్తా. మరి ఎందుకు ఉంటున్నావు అక్కడనే? కొంచెం ఇంట్లో నుంచే కొంచెం సపోర్ట్. మీ ఆయనకు చెప్పు ఇయ్యమని, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చెప్పు మనం. తప్పకుండా అక్క. అయితే సరే, ఇప్పుడైతే అన్ని పాటలు వాడుతున్నావు, డివోషనల్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా చకచక వాడేస్తున్నావు. అయితే ప్రతి నార్మల్గా ఇప్పుడు ఏ మనిషికైనా సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. ఏది అడిగినా మంచిగా నవ్వుతున్నావు. ఆ నవ్వు వెనుక ఏదైనా బాధ ఉందా? ఉన్నాయక్క ఖచ్చితంగా. అంటే నీ లైఫ్లో నీ సిచ్యువేషన్లో అరే ఇట్లాంటి రోజు ఎందుకు వచ్చింది, ఇట్లాంటి రోజు రాకుంటే బాగుండు, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పు మరి, అంటే చెప్పుకుంటేనే కదా బరువు తగ్గుతుంది. నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నవ్వుతున్నావు కానీ దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న ఆశ ఉండే. అంటే సింగింగ్ కాకుండా ఏదో విలేజ్ పర్పస్లో ఏదో ఒక వర్క్ చేసుకొని ఉండాలని అనుకునేది. బట్ కూలి పనికే వెళ్ళాలి అని అట్లా బయట వర్క్ చేయొద్దు అట్లా ఇంట్లోనే. అంటే కూలి పని కూడా బయట వరకే కదా, జాబ్ పర్పస్ వేరు. అంటే కూలి అంటే ఇంకా అది వేరు. సో అట్లా నేను ఈ ఫీల్డ్లోకి రాలేకపోయినా. ప్లస్ ఇంకా నవ్వుతున్నావు, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఇటు నవ్వుతున్నావు, విచిత్రం అసలు నిజంగా. అంటే బయటికి వెళ్ళొద్దు రిస్ట్రిక్షన్స్ అట్లా పెడతారు. కూలి పని కూడా బయటనే కదా, బయటనే చేస్తారు కదా కూలి పని. అంటే అందరితో కలిసి పోతాం కదా, విలేజ్లో అందరితో కలిసి పోతాం కాబట్టి. సో అదే చేయాలి అని ఒక పట్టు ఉండేది. నాకు అట్లా నచ్చలేదు. కానీ ఏదో తక్కువ చేసి చూడడం, చిన్న చూపు చూస్తున్నారు, చిన్న చూపు చూడడం, అందుకోసమే నాకు అది నచ్చలేదు. ఎట్లన్నా చేసి మంచిగా పాట పాడి ఒక మంచి పేరు సంపాదించుకోవాలని. అంత చిన్న వయసులో అంటే అమ్మ వాళ్ళే చేసేసిండ్రా, లేకపోతే నువ్వే చేసుకుంటా అని చేసుకున్నావా లవ్ మ్యారేజ్? నేనే చేసుకుంటా అని చేసుకున్నా. ఎందుకు చేసుకున్నావు? కొన్ని రోజులు ఆగితే మంచి లైఫ్ ఉంటుండే కదా. ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావు. ఎట్లా ఏదో అనుకున్నావు, లవ్ మ్యారేజే కదా మంచిగా అన్నీ సెట్ అవుతుంది అనుకున్నావు కదా. సో తీరా మ్యారేజ్ అయినాక మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం లైఫ్. మ్యారేజ్ తర్వాత వేరే లైఫ్. ఏమో నవ్వుతున్నావు, వెనకాల ఏడుస్తున్నావు. సరే, నీ లైఫ్ మాత్రం మంచిగా ఉండాలా. నువ్వు కానీ ఒకటే ఆశతో నచ్చినక్క, నేను అంటే నా చుట్టుపక్కల ఎట్లున్నా, నా వాళ్ళు నన్ను ఎట్లా చూసినా, ఎంత తక్కువ చూసినా, హేళన చేసినా, నాకంటూ ఒక స్థానం కావాలి అని నేను ముందడుగు వేసి వచ్చాను ఇక్కడికి. నేను నాది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇది నాది తొలిమెట్టు అన్నట్టుగా. తొలిమెట్టుతో మెల్లమెల్లగా మెట్లు ఎక్కుతావు. నీ వాయిస్ అంతా బాగుంది నిజంగా. ఖచ్చితంగా నువ్వు ఆ కూలి పనులు రోజు ఒక 300, 600తోని రోజు గడపాలా. నిజంగా చాలా కష్టం అసలు. పిల్లల్ని చూసుకోవాలా, అటు మీ ఆయనని చూసుకోవాలా. అత్తమామలు మీతోనే ఉంటారా? మీతోనే ఉంటారు. సో వాళ్ళందరినీ దాటుకొని పాట పాడాలంటే పాడనియరు. కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంచెమన్నా మార్పు వస్తుంది. ఇంత మంచిగా వాడుతున్నావు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇంకా లాస్ట్ ఏం పాట పాడతావు? బావో నా బంతి పూల దండ, నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ, నువ్వు అవునంటే నీకు వేస్తా దండ, ఐ లైక్ యు మై బంగారు కొండ. బావో నా బంతి పూల దండ, నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ, నువ్వు అవునంటే నీకు వేస్తా దండ, ఐ లైక్ యు మై బంగారు కొండ. కోయారే కోయ్ కోయ్ కోయా మామారే సంద మామా, నీకు తెప్పిస్తా మటను కీమా,
కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే సంద మామా నాతో వస్తావా రాయలసీమ కోయ్ కోయ్ కొలకత్తా కోయ్ జంపైదమే లేటెందుకాయ్ బావో నా బంతి పూల దండ నిన్ను చూస్తుంటే గుండెల గుదివండ నువ్వు అవునంటే నీకు వేస్తా దండ ఐ లైక్ యు మై బంగారు కొండ కొండ బండ అన్ని బాగుంది అసలు పాట సూపర్ వాడుతున్నావు నిజంగా అక్క. ఒక్కొక్క పాట ఇట్లా తూటాలు లెక్క వెళ్తాయి చూడు, అట్లా వెళ్తున్నాయి నీ గొంతులా. ఏ పాట అయినా అట్లా మలుచుకొని వాడే విధానం అయితే మస్తున్నది. ఇక ప్రతి ఒక్క పాట మంచిగా ఉన్నది. అమ్మ నాన్న గురించి ఏమైనా పాట ఉందా నీ దగ్గర? అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగమ్మ అమ్మ, ఈ లోకమని గుడి చేరగ తొలివాకిలి అమ్మ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. అమృతం అమ్మని నీ బ్రతుకు నిలుపు జలని, ఆకలి దప్పి తీర్చువట్టి జీవరసని. అమృతం అమ్మని నీ బ్రతుకు నిలుపు జలని, ఆకలి దప్పి తీర్చువట్టి జీవరసని. అమృతం అమ్మతో త్రాసున తూగితే మమతల బరువుతో అమ్మే నిలుచురా ప్రేమే తోనికే రసకలశం. అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడుడా, అమ్మే కాదంటే అది జన్మే కాదురా. అమ్మే లేకుంటే ఆ బ్రహ్మే లేడురా, అమ్మే కాదంటే అది జన్మే కాదురా. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. నిజంగా సూపర్. అసలు ఎంత మంచి పాటలు పాడినావు ఈరోజు, దిల్ ఖుషి చేసినావు. అట్లా ఉంది నీ పాటలు ఒక్కొక్కటి. అంత దూరం నుంచి భూపాలపల్లి నుంచి వచ్చి పాట కోసం వచ్చినావంటే నిజంగా గ్రేట్. నువ్వు అనుకున్నవన్నీ నీకు దక్కాలా, మంచి సింగర్ అవ్వాలా. నిన్ను చులకనగా చూసేటోళ్ళే అప్పుడు అరే వా మౌనిక సూపర్ వాడింది, మౌనిక మంచిది అట్లా అనేటట్టు నువ్వు చేసుకోవాలా, అంతేనా? చూసిండ్రు కదా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఏం లేదక్క, జస్ట్ అంటే నాకంటూ ఒక ఆదరణ కలిగిస్తారని ఆశించి నేను ఇక ముందుకు రావడం జరిగింది. ఇంటర్వ్యూకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఆదరిస్తారని నేను అనుకుంటాను. ఖచ్చితంగా నీ గొంతుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, అంత మంచిగా ఉంది. చూసిండ్రు కదా, మౌనిక మస్తు పాటలు పాడుతుంది. ఈ అక్క పాట వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అట్లా పాడుతుంది ఆమె. ప్రతి ఒక్కటి అంటే అందరు చులకనగా చూస్తున్నారు, ఏం చేయట్లేదు, కూలి పనికి వెళ్తుంది, అవన్నీ దాటుకొని ఒక మంచి సింగర్ కావాలని ఆమె కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అక్క. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా, మౌనిక అక్క మస్తు పాటలు పాడుతుంది, మంచి మంచి పాటలు పాడుతుంది. మీరు కూడా పాడిపించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అక్క మంచిగా పాడుతుంది, పాడిపించుకోండి. నమస్తే.